యొక్క విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. సో దట్స్ వాట్ ఐ వాజ్ సేయింగ్. ఇక్కడ ప్రభువుకి ముందర నడుచుచున్నటువంటి వారు అంటే సో కాల్డ్ క్రైస్తవులు నేటి సమాజంలో చెప్పాలనంటే వాళ్ళ క్రియలు ఎట్లా ఉన్నాయనంటే ఆ గ్రుడ్డివాడిని ప్రభు యొద్దకు తీసుకొని వచ్చేది పోయి ప్రభు యొద్దకు రాకుండా ఆ గ్రుడ్డివాడిని గద్దిస్తూ ఉన్నారు. దట్స్ వాట్ దీస్ డేస్ క్రిస్టియన్స్ ఆర్ డూయింగ్. నేడు క్రైస్తవులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి. చూడండి, నేను మీకు 3 Cల గురించి చెప్తాను ఇప్పుడు. నెవర్ క్రిటిసైజ్ అదర్ రిలీజియన్. ఎప్పుడు కూడా పరమత దూషణ చేయకూడదు. అఫ్ కోర్స్ ఈ మధ్యలో నేను ప్రవీణ్ ప్రగడని వ్యతిరేకిని కాదు, ఆయన వల్ల ఇప్పుడు చాలా మందికి సువార్త అందింది. బట్ కానీ కొన్నిసార్లు చర్చెస్ లో ఆయన హిందూ దేవతల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడారు. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. ప్రియమైన వర్లరా, యేసు ప్రభువు ఉన్న టైంలో కూడా అనేకమైన విగ్రహాలను ఉన్నది. కనాను స్త్రీ వచ్చింది, బట్ ఆమెతో ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఇతర దేవతల గురించి కానీ ఇతర దేవుళ్ళ గురించి కానీ హీ డి నెవర్ స్పోక్. ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఆయన. బట్ కానీ మనం చక్కగా ఉండకుండా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు పరమత దూషణ చేస్తూ ఉంటాం. అది చాలా చాలా తప్పు. నెవర్ క్రిటిసైజ్ అదర్ రిలీజియన్. అండ్ సెకండ్ థింగ్, most of the times we should never compare our religion with other religions. We should never compare our faith with other faiths. And ఇంకోటి ఏంటంటే నెవర్ కాంప్రమైజ్ ఆన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంలో కూడా నువ్వు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా నువ్వు స్థిరంగా ఉండగలగాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభువుకి ముందర నడిచేటువంటి వారు ఏం చేస్తున్నారనంటే లిటరల్ గా ఆ గ్రుడ్డివాణ్ణి యేసు యొద్దకు తీసుకుని రావాల్సింది పోయి ఆ గ్రుడ్డివాణ్ణి ఊరకుండుము అని గట్టిగా గద్దిస్తూ ఉన్నారు వాడిని. ప్రియమైన వారులారా, జస్ట్ ఒకసారి ఆలోచించండి. మనము గుడికి వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం, క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మన క్రియలను బట్టి ప్రభు నామము మహిమపరచబడుతున్నదా, లేకపోతే మన క్రియలను బట్టి ప్రభు నామము అగౌరవపరచబడుతూ ఉన్నదా? జస్ట్ ఒకసారి ఆలోచించండి. సేవకులంగా మనం కూడా చెప్పేవాళ్ళు ఇప్పుడు చూడండి, సేవకులే అవి మా కులం లేదు అని చెప్పాల్సినటువంటి వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడండి ఆయన అంటే ఎవరి కమ్యూనిటీలో వాళ్ళకి చూస్తారు. చూడండి, మనమే పెంచి పోషిస్తా ఉన్నాం వీటన్నిటిని కూడా. సో నిజంగా అంటే అందుకని మహాత్మా గాంధీ గారు అన్నారు, ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ డు నాట్ లవ్ క్రిస్టియానిటీ అంటాడు ఆయన. నాకు క్రీస్తు అంటే ఇష్టంలే కానీ క్రైస్తవులు అంటే ఇష్టం, బికాస్ దే ఆర్ ఆల్ హిపోక్రైట్స్. వాళ్ళందరూ కూడా వేషధారులు. నిజమే ప్రియమైన వారులారా, ప్రభువుకి ముందర నడిచినటువంటి వారి వల్లే మనము కూడా హిపోక్రైట్స్ గా ఉన్నామేమో, ఒక వేషధారులుగా ఉన్నామేమో. చెప్పేదొకటి, చేసేదొకటి. మన యొక్క మాటలు ఒకటి చెప్తాయి, క్రియలు ఒకటి చేస్తూ ఉంటాయి. అందుకనే ఒక స్టోరీ వింటా ఉంటాం. అంటారట, అంటే కోడి అంటే అంత బ్రాహ్మణులే గాని కోడి మాయమైందట అన్నట్టుగా మనం కూడా చాలాసార్లు ఏం చేస్తుంటాం అని అంటే అన్ని చెప్తూ ఉంటాం కానీ చేసే వారముగా ఉండం. అందుకనే ప్రియమైన వారులారా, ప్రభు నామము దూషించబడుతున్నది. బట్ కానీ ప్రియమైన వారులారా, అక్కడితో ఈయన స్టోరీ అయిపోలేదు. చూడండి, గాని అనేటువంటి మాటతో కామ వచ్చింది. అక్కడ మళ్ళీ ఇంకో సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఏమనంటే గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేశాడు. చూడండి, ఆయన ముందర నడిచే ప్రజలకి వినబడ్డప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి ప్రభుకి వినబడలేదంటారా? ఖచ్చితంగా వినబడ్డది. బట్ హీ డిడ్ నాట్ ఆన్సర్ హిస్ కాల్. ఆయన మాట్లాడలేదు ఏమి కూడా. See, that's what happens when you pray to God. మనం కొన్నిసార్లు దేవునికి ప్రార్థించిన ఆయన సమాధానం ఇవ్వడు. బికాస్ హీ వాంట్స్ టు టెస్ట్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని ఆయన పరీక్షించాలనుకుంటా ఉంటారు. ఆ పరీక్షలో కొన్నిసార్లు మనం కొన్ని కోల్పోవచ్చు, కొన్నిసార్లు మన సహనం కోల్పోవచ్చు, కొన్నిసార్లు మనము ఆర్థికంగా దిగజారిపోతూ ఉండొచ్చు, కొన్నిసార్లు మనము దుఃఖంలో ఉంటుండొచ్చు, కొన్నిసార్లు కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుండొచ్చు. బట్ కానీ నెవర్ ఎవర్ లూజ్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఈ గుడ్డి అతను నేర్పించేటువంటి ఒక గొప్ప పాఠం ఏంటనంటే, కష్టాలు, శోధనలు, దూషణలు ఇవన్నీ వస్తూ ఉంటే ఆయన ఇంకేం చేస్తా ఉన్నాడంటే మరీ గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఎస్, దట్స్ వాట్ వీ నీడ్ టు డూ. న్యూటన్స్ థాట్ లో ఉంటది కదా, అంటే
ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ అంటే కష్టాలు మనల్ని ఎంత గట్టిగా కొడితే మనం అంతే గట్టిగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఇక్కడ కూడా ఈ గుడ్డివాడు అందరూ ఆ గుడ్డివాడిని ఆపుతూ ఉంటే ఆ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే మరీ ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలు వేసి అంటూ ఉన్నాడు, ప్రియమైన వారలారా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈనాడు నీకు వస్తున్నటువంటి కష్టాలను బట్టి, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, మనకున్నటువంటి కుటుంబ పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలను బట్టి, విజ్ఞాపనలు బట్టి, యూ షుడ్ నెవర్ లూజ్ యువర్ హార్ట్. ధైర్యము కోల్పోకండి. ఎందుకనంటే ప్రభు చెప్తున్నాడు ఆ గుడ్డివాని ద్వారా, వాడు మరీ ఎక్కువగా కేకలు వేశాడు. మనం కూడా చేయాల్సింది ఏంటంటే మరీ బిగ్గరగా ప్రార్థన చేద్దాం, ఇంకా గట్టిగా విజ్ఞాపన చేద్దాం, ఇంకా గట్టిగా ప్రభు నందు విశ్వాసం ఉంచుదాం. ప్రభువు మన స్వరం వినేంత వరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ జరిగిన విషయం అదే, ప్రేమిన వర్లరా. వాడు మరీ బిగ్గరగా కేకలు వేస్తూ దావీదు కుమారుడిని కరుణించుము అనగానే చూడండి, అక్కడ బ్యూటిఫుల్ గా రాసుంటుంది 40వ వచనంలో, అంతటా యేసు నిలచి. సచ్ అ బ్యూటిఫుల్ వర్డ్ కదా ఆ పదం. ఆలోచించండి ఒకసారి. అంతటా అంటే ఎంతటా, ఏమేం జరిగిన తర్వాత ఆ గుడ్డివాడ నోరు మూసుకోవడం జరిగింది, వాడు గట్టిగా అరవడం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవంతా జరిగిన తర్వాత యేసు నిలచి. జస్ట్ ఇమాజిన్ దట్ సినారియో ఒకసారి. అప్పుడు అంటున్నాడు ప్రియమైన వారలారా, ఏమనంటే నేను చూడండి ఏంటమ్మది 40వ వచనంలో, నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మని అనెను. సో ప్రియమైన వారలారా, ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? ఎవరైతే గుడ్డివాడ నోరు మూసుకో అన్నారో, ఎవరైతే వాడిని గద్దించారో వారితో చెప్తున్నాడు ఏమని? వానిని నా యొద్దకు తీసుకొని రమ్మని. చూడండి, నీ విశ్వాసము గట్టిదైతే, నీ ప్రార్థన గొప్పదైతే, విశ్వాస సహితమైనదైతే, నువ్వు ఎక్కడైతే అగౌరవపరచబడతావో, నువ్వెక్కడైతే అవమానపరచబడతావో, నువ్వెక్కడైతే బలహీన పడతావో అదే ప్లేస్ లో దేవుడు నిన్ను బలపరుస్తాడు. అదే ప్లేస్ లో దేవుడు నీకు శక్తిని దయచేస్తాడు. అదే ప్లేస్ లో దేవుడు నీకు గౌరవం చేస్తాడు, గౌరవాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ చూడండి, ఆ గుడ్డివాడ నోరు మూసుకో అని చెప్పేసి అన్నారు, కానీ ప్రభువు ఆ నోరు మూసుకున్న వాళ్ళతో అంటూ అన్నాడు, వానిని నా యుద్ధకు తీసుకొని రండి. See, that's the honor which God gave to that blind person. సో కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ మనం ఆ గుడ్డి అతను నేర్చుకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే మరీ బిగ్గరగా కేకలు వేయాలి. ఎంత గట్టిగా కేకలు వేయాలి అని అంటే, నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, విశ్వాసం కోల్పోయేటువంటి స్థితిలో నీవు ఉన్నా సరే, యూ షుడ్ నెవర్ లూజ్ యువర్ హార్ట్. ఇన్స్టెడ్ యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నామాన్ని బట్టి నువ్వు ఘనపరచాలి, మహిమపరచాలి. అప్పుడు ప్రభువు నిలిచి నిన్ను తన యుద్ధకు తీసుకొని రమ్మని చెప్తాడు. ఆ తర్వాత చూడండి ఏమంటా ఉన్నాడో. చూడు, నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు, ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను అనను. అప్పుడు యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. హల్లెలూయా. సచ్ అ గ్రేట్ థింగ్ కదా. ఒకసారి ఆలోచించండి, గద్దించినటువంటి ప్రజలు వాణ్ణి తీసుకొని వచ్చారు, గద్దించినటువంటి ప్రజలు, వాణ్ణి దూషించినటువంటి ప్రజలు ప్రభువుని ఘనపరిచారు. ఎస్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరాకిల్. అక్కడ చూపు పొందడం గ్రేటెస్ట్ మిరాకిల్ కాదు, అంతకంటే గ్రేట్ మిరాకిల్ ఏంటి అని అంటే, ఎవరి హృదయాలైతే కఠినపరచబడ్డాయో ఆ హృదయాలు దేవుడిని మహిమపరిచాయి. నీ లైఫ్ కూడా, మన లైఫ్ కూడా అదే రకంగా ఉండాలి. కష్టాలు, శోధనలు నిన్ను కృంగివేస్తే, ఒకవేళ గుడ్డివాడు కూడా నన్ను నోరు మూసుకోమని చెప్పారు కదా అని చెప్పేసి అక్కడితో ఆగిపోతే, మేబీ అతని గురించి మనం చదివి ఉండే వాళ్ళం కాదేమో, ఒకవేళ చదివినా ఆయన నుండి ఇన్స్పిరేషన్ పొందుకునే వాళ్ళం కాదేమో. బట్ కానీ ఆ గుడ్డివాడు చేస్తున్న విషయం ఏంటి అని అంటే, వాడు మరీ బిగ్గరగా కేకలు వేసి ప్రభువు నిలిచేలాగా ఆయన విశ్వాసాన్ని కనపరిచాడు. అండ్ దెన్ ప్రజలందరూ కూడా ఆయన కలిగిన స్వస్థతను చూసి దేవుడిని మహిమపరిచారు. మత్తయి సువార్త 5:16 ఉంటది ఏమనంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి
పరలోకమందున మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అవును ప్రియమైన దేవుని సంగమా, ఎస్, మన క్రియల ద్వారా, మన విశ్వాసం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. జ్ఞాపకం పెట్టుకోనండి. నేను చివరిగా ఐ క్లోజ్ విత్ వన్ రియల్ స్టోరీ విచ్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ. మొదటి శతాబ్దంలో ఒక స్త్రీ, గర్భంతో ఉన్నటువంటి స్త్రీ, 9 నెలలు నిండినటువంటి గర్భంతో ఉన్నటువంటి స్త్రీ, రోమా చక్రవర్తి యొక్క డొమిషియన్ కాలంలో ఆయన చక్రవర్తి యొక్క కొడుకు బర్త్డే సందర్భంగా ఆమెని రేపు ఆ అంటే ఆమెని జంతువులకు అర్పించాలి. అందరూ కూడా చూస్తూ ఉండగా, ఇప్పుడు ప్రపంచంలో ఒక వింతగా చూస్తూ ఉండరు కదా దాన్ని, ఆ స్టేడియంలో అందరు చూస్తూ ఉండగా ఆమెని స్టేడియంలో మధ్యలో పెడితే జంతువులు వచ్చి ఆమెను తింటూ ఉంటే అందరూ కూడా వేడుక చూస్తూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి. బట్ కానీ ఆమె 9 నెలల గర్భంలో ఉన్నటువంటి స్త్రీ. బట్ కానీ ప్రియమైన వారులారా, ఆ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? దేవుడిని మహిమపరుస్తుంది, దేవుని యొక్క పాటలు పాడుతూ ఘనపరుస్తున్నది. ఆ జైలు అధికారి ఆమెను చూసి, అమ్మా నీకు భయం లేదా కొంచెం కూడా? అసలు ఎందుకు ఇట్లా నువ్వు పాటలు పాడుతున్నావు? రేపు పొద్దున నీకు ప్రాణం పోతుంది తెలుసా? నీకు అత్యంత దారుణంగా నిన్ను క్రూరంగా చంపుతారు తెలుసా నీకు అని అంటే, ఆమె అన్నటువంటి మాట ఏంటనంటే, అయ్యా, ఇన్ని సంవత్సరాలు కూడా నేను యేసయ్య కోసం ఎదురు చూశాను, యేసయ్య రాకడ కోసం ఎదురు చూశాను. బట్ కానీ యేసయ్య రాకముందే నేనే ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నాను. నాకు ఎంత సంతోషంగా ఉందనంటే, నిజంగా కెన్ వి సే దట్. కానీ ఆ మాటతోటి ఆ జైలు అధికారి కూడా క్రైస్తవుడిగా మారాడు. ప్రియమైన దేవుని సంగమా, సి, దట్ ఈస్ ద ఫెయిత్ వి షుడ్ బి హ్యావింగ్. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయేటువంటి విశ్వాసం కాదు, శోధనలు వచ్చినప్పుడు కృంగిపోయేటువంటి విశ్వాసం కాదు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోయేటువంటి విశ్వాసం కాదు, లేకపోతే ఏదైనా కోల్పోయినప్పుడు కృంగిపోయేటువంటి విశ్వాసం కాదు. వాటిని అధిగమించి మరీ బిగ్గరగా ఆ గుడ్డివాని వలె కేకలు వేయాలి. అండ్ ఇంకో విషయము, మనం నేర్చుకోవాల్సిన విషయము, పాటించాల్సిన విషయం ఏంటంటే, మన క్రియలను బట్టి దేవుని నామము అవమానపరచబడకూడదు. ఆ ముందర నడిచేటువంటి వారిలాగా మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి దేవుని నామము అవమానపరచబడకూడదు. జ్ఞాపకం పెట్టుకోనండి. అట్లా జరిగిందనంటే ప్రభు నామాన్ని మనం దూషించినట్లే. సో కాబట్టి ప్రియమైన వారులారా, ఆ గ్రుడ్డి వాని వలె ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మరీ బిగ్గరగా కేకలు వేస్తూ ఆయన నిలిచేంత వరకు ప్రార్థన చేద్దాం. ఆయన నిలిచి మన యొక్క మనవిని ఆలకించి సఫలపరిచేంత వరకు ఆయన యొక్క మనం ఆయనకి విజ్ఞాపన చేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటనంటే, మనకున్నటువంటి బలహీనత మీద కాక దృష్టి పెట్టేది, మనకున్నటువంటి బలం మీద దృష్టి పెడుతూ ఆయన నామాన్ని గణపరచుదాం. ప్రభు యొక్క సన్నిధిలో చేరుదాం. ఆయన నామానికి మహిమకరంగా మనందరం కూడా జీవించుదాం. అటువంటి కృపను త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.